అందరూ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఎస్ఐఆర్. అవునండి, ఎస్ఐఆర్ మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా మా అంబర్పేట నియోజకవర్గ ప్రజలకి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది 20 సంవత్సరాలకు ఒకసారి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివిజన్ చేస్తూ ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళు ఓట్లు ప్రస్తుత ఎలక్షన్ సంబంధించి ఓటర్ దాంట్లో లిస్టులో ఉన్నాయా లేదా, అలాగే ఎవరైనా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి ఏమైనా వెళ్ళారా, వారి ఓట్స్ ఇక్కడ నమోదయ్యి అక్కడ కూడా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి రివిజన్ చేస్తుంది 20 సంవత్సరాలకు ఒకసారి. ఇది మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారి నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ, కొత్త ప్రక్రియ కాదు. సో పాతతరం వాళ్ళు ఉంటే చెప్తారు, వాళ్ళని కూడా అడగవచ్చు వాళ్ళకు కూడా జరిగిందా లేదని. ఈ విషయంలోకి వెళ్తే ఎస్ఐఆర్ ఫామ్ అనేది మనకు బిఎల్ఓ ఆర్ బిఎల్ఏ మన ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో వారు 3 సార్లు మన ఇంటికి వారే స్వయంగా వచ్చి పర్యవేక్షణ చేస్తారు మొత్తం ఎస్ఐఆర్ గురించి. మొదటిగా వారు వచ్చి మనకి 2 ఫామ్స్ ఇస్తారు, ఎమ్యూనరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ ఇచ్చి ఏ విధంగా ఫిలప్ చేయాలో వారు మీకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత విజిట్లో వారు మీరు ఫిలప్ చేసిన ఫామ్ని తీసుకెళ్ళడం, ఫోటో తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తారు. తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు లిస్ట్ ఇస్తారు, దాంట్లో మీ పేరు ఉందా లేదా అనేది కూడా వచ్చిన ఎలక్ట్రాల్లో డ్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదని కూడా వాళ్ళు తెలియజేస్తారు. కాకపోతే ఇక్కడ ఎస్ఐఆర్ ఫామ్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ నుంచి అపాయింట్ చేసిన బిఎల్ఓ ఆర్ బిఎల్ఏ, బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, అలాగే బూత్ లెవెల్ అసిస్టెంట్, వీళ్ళు మీకు సహాయం చేయడానికి మీ ఇంటి వద్దే వచ్చి ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే వాళ్ళు నివృత్తి చేసి మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఫామ్ ఉంటుంది, ఎమ్యూనరేషన్ ఫామ్ ఏదైతుందో దాంట్లో మొదటిగా మీకు సంబంధించిన డీటెయిల్స్ని మీరు రాయాలి. అలాగే ప్రజెంట్ ఫోటో ఒకటి అటాచ్ చేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఎవరైతే 2002 ముందు వాళ్ళు ఓటర్గా ఉంటారో, ఎన్రోల్ అయి ఉంటారో, ఓటు వేసి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ రాయాలి. అలాగే 2002 తర్వాత ఎవరైతే ఓటు రిజిస్టర్ అయి ఉంది, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నా ఓటు ఉన్నది, ఆ ఓటు 2014లో రిజిస్టర్ అయింది నా ఓటు అనుకుందాం. సో అప్పుడు నేనేం చేయాలి అంటే ఇటు సైడ్ రైట్ సైడ్లో 2002 తర్వాత నమోదైనటువంటి వ్యక్తిగా నేను నమోదు చేసుకొని నా తండ్రి పేరు అవన్నీ డీటెయిల్స్ జత చేయాలి, ఓటర్ ఐడి డీటెయిల్స్ జత చేయాలి. అండ్ ఓటర్ లిస్టులో పాతగా ఉన్నటువంటి పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ కూడా జత చేయాలి. ఇవి మనం నింపాల్సింది. అలాగే వెనకాల మళ్ళీ మన డీటెయిల్స్ అన్నీ ఆధార్ కార్డ్ నెంబర్, ఇవన్నీ కూడా ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా జత చేయాలి. ఈ ఫామ్ని మనం 2 ఫామ్స్లో నింపాలి. ఒక ఫామ్ని బిఎల్ఓ ఇచ్చి తీసుకెళ్తారు, ఒక ఫామ్ రిసిప్ట్గా మన దగ్గరనే ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా సులువైనది, మనం చేయాల్సినటువంటి పద్ధతి ఇది. ఒకవేళ 2002 తర్వాత నమోదై మనది ఓటర్ లిస్టులో మన పేరు లేకపోతే మనం ఏదైతే మనకు రిసిప్ట్ ఇచ్చారో అది మనము సంబంధిత బిఎల్ఓ గారికి ఫోన్ చేసి లేదా వారికి ఇది ప్రూఫ్గా చూపించి మన ఓటర్ ఎందుకు ఎన్రోల్ కాలేదో తెలుసుకోవచ్చు. దానిపై ఈసీ కూడా మీకు నోటీస్ ఇస్తుంది. ఎలాంటి తప్పులు చేసినా సరే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మళ్ళీ మీ ఓటుని దాంట్లో జత చేస్తారు. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందొద్దు. నిన్న 25వ తారీఖు నుంచి ఈ ఎస్ఐఆర్ అనేది ప్రారంభమైంది. జూలై 24వ తారీఖు వరకు మీకు బిఎల్ఓ 3 సార్లు బిఎల్ఏ మీ ఇంటిని విజిట్ చేస్తారు, స్వయంగా వస్తారు. అంత ఆతురత మీకుంటే మీరు స్థానికంగా మీ బూత్ ఎక్కడైతే మీరు ఓటు వేస్తారో ఎలక్షన్ సమయంలో అక్కడికి వెళ్ళి బిఎల్ఓ గారి దగ్గర ఫామ్స్ నింపుకొని ఫామ్స్ తీసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఫిల్అప్ చేసి ఇవ్వచ్చు. మీ ఇంటికి కూడా పిలిపించుకోవచ్చు, స్వయంగా మీరే ఫామ్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటిది కూడా అవకాశం ఉన్నది. అండ్ ఇంకోటి బయట ఉంటారు, యూఎస్లో లేదా తెలియని వాళ్ళు, అబ్రాడ్కి వెళ్ళి స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఏం సదుపాయం ఉందంటే మన ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఓటర్ గవర్నింగ్ అనే యాప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి మనం వెళ్ళి ఆన్లైన్లో సేమ్ ఇదే ప్రక్రియని నింపవలసి ఉంటుంది. తద్వారా మీరు కూడా ఎస్ఐఆర్లో పాల్గొన్న వాళ్ళు అవుతారు. మీకు బిఎల్ఓ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అటాచ్ అవుతుంది, వాళ్ళని వివరాలు అందించడం జరుగుతుంది. సో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియాని చాలామంది కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటి, యువకులని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువకులని, ముఖ్యంగా మా అంబర్పేట నియోజకవర్గం సంబంధించినటువంటి యువకులను కోరుకునేది ఒకటే, దయచేసి ఎస్ఐఆర్ గురించి తెలుసుకోండి. చాలా వీడియోలు యూట్యూబ్లో లభ్యమై ఉన్నాయి. నేను ఒక బాధ్యత గలగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా కాకుండా ఒక అడ్వకేట్గా నా బాధ్యతగా నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా మనకు తెలియని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆ ఫామ్స్ ఎలా నింపాలో ఒకసారి మీరు క్లియర్గా యూట్యూబ్స్లో వీడియో చూడొచ్చు. మీ బిఎల్ఓని అడగొచ్చు, బిఎల్ఏని అడగొచ్చు. అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకొని 10 మందికి తెలియజేయడం వల్ల
20 సంవత్సరాల వరకు ఎలాంటి రివిజన్ అవసరం లేకుండా మీ భారతీయతకు సంబంధించినటువంటి ప్రధాన ఆయుధమైనటువంటి ఓటు హక్కుని మీరు దాని బలంగా రేపు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని మార్చడానికి, మీకు నచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యయుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా మనకున్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. తెలియని వాళ్ళకి తెలియజేయడం, అలాగే బిఎల్ఓస్ వస్తే వాళ్ళకి సహకరించడం, బిఎల్ఏస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని మనం 10 మందికి తెలియజేయడం, ఇవన్నీ చేయాలి. ఇది ఒక 1 మంత్ జరిగే ప్రక్రియ. అక్టోబర్ 1 వరకు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ముగుస్తుంది. అండ్ ఓటర్ తుది జాబితా అని ప్రకటించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఓ యువక తెలుసుకొని 10 మందికి దాన్ని పంచుకో. తద్వారా ఈ యొక్క రాబోయే రేపటి భవిష్యత్తుకి బలమైన పునాది ఓటు. కాబట్టి ఈ ఓటు ప్రక్రియని మనం కోల్పోకుండా ఉండాలి. మనం కూడా కొంచెం జాగ్రత్త ఉండి మనకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచి 10 మందికి సాయం చేయడంలో ఉన్న తృప్తి ఇంకెందులో లేదు. కాబట్టి ఇలాంటి ఎస్ఐఆర్ ప్రక్రియని సులభవంతంగా అవడానికి ప్రతి ఒక్కరు చేయగలిపి ముందుకు రావాలని కోరుకుంటూ, ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే 8885575001 ఇది నా నంబర్. నాకు కాల్ చేయొచ్చు. ఎస్ఐఆర్ సంబంధించి అంబర్పేట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఓటర్స్ మహాశయులారా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేనున్నాను మీకు హెల్ప్ చేయడానికి. అండ్ లీగలీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఛాలెంజ్ చేయడానికి శ్రీకాంత్ అడ్వకేట్ అనే వ్యక్తి, మీ సేవకుడు మీ ముందుంటాడు. జై హింద్, జై తెలంగాణ.